హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి ఎక్స్కాలిబర్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళైతే సెక్యూరిటీ గార్డ్ తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళు అయితే మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ జాబ్ కాబట్టి 5.6 feet అయితే మినిమం ఉండాలి, అంతకన్నా అబవ్ అయితే ఉండవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే 13,500 అయితే పర్ మంత్ ఇస్తారు. దాంతోపాటుగా ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 19 to 35 years లోపు అయితే ఉండాలి. మీకు కేవలం ఒక రౌండ్ ఉంటుంది, అది టెలిఫోనిక్ రౌండ్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక జాబ్ లొకేషన్ వచ్చి ఒక 2 పొజిషన్స్ కడప, 2 బద్వేల్లో ఉన్నాయి, ఇక 2 పులివెందుల లొకేషన్లో అయితే ఉన్నాయి. ఇక రిజిస్టర్ చేసుకోండి. కింద నేను ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏవైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. 7th June లోపు అయితే రిజిస్టర్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి సో ఇన్నోవ్ సోర్స్ నుంచి అయితే రావడం జరిగింది. అంటే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మనకి వేకెన్సీస్ అనే చెప్పొచ్చు. సో వాళ్ళు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ని అట్లాగే సీనియర్ అసిస్టెంట్స్ తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు చూస్తే క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి, సో ఆ పైన ఏ క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో కాకపోతే మీకు ఒక స్మార్ట్ ఫోన్ అట్లాగే బైక్, దాంతోపాటుగా లైసెన్స్ కానీ ఎల్ఆర్ కానీ ఉండాలని చెప్పారు. అట్లాగే ఇక హబ్లో కనుక చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్లకి సో పికింగ్ అట్లాగే ప్యాకింగ్, దీంతో పాటుగా స్కానింగ్ అయితే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. సో 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ అనమాట, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనకి స్మార్ట్ ఫోను అట్లాగే బైకు లైసెన్స్లు అవి అయితే ఏం అవసరం లేదు. దీనికి బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోండి. మీకు సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంటుంది. టోటల్గా 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అట్లాగే దీంట్లో అయితే మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఆల్ ఓవర్ ఏపీ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మీకు స్టార్టింగ్ శాలరీ అయితే 13,000 నుంచి 15,000 వరకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు మిగతా అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో మీకైతే వీళ్ళు విర్చువల్ ద్వారా అంటే గూగుల్ మీట్ ద్వారా అయితే ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇంటర్వ్యూకి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మీరైతే రిజిస్టర్ చేసుకోండి. నేను గూగుల్ ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఆ విర్చువల్ ఇంటర్వ్యూ కూడా 9th June అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ June 8th లోపు అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్. సో మీకు బీపీఎస్ డొమైన్లో ట్రైనీస్ డెసిగ్నేషన్లో అయితే కొన్ని వేకెన్సీస్కి మనకు టాస్క్ ఏదైతే సో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉందో సో అక్కడి నుంచి అయితే వచ్చింది. సో తెలంగాణ ఎవరైతే టాస్క్లో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అంటే బీకామ్ చేసిన వాళ్ళు, బీఏ బీఎస్సీ చేసిన వాళ్ళు, అట్లాగే బీబీఏ బీబీఎం బీఎంఎస్, బీసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, బీఫార్మా, ఎంఎస్సీలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ 2019, 2020, 2021 పాస్అవుట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు మినిమం పర్సెంటేజ్ వచ్చేసి 5 CGPA ఉండాలి, లేదంటే 50% వచ్చినా సరే సరిపోతుంది. సో ఇక గ్యాప్ వచ్చేసి 2 years కన్నా ఎక్కువైతే ఉండకూడదని ఇచ్చారు. అట్లాగే స్టూడెంట్ షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్. మీకు ఏంటంటే 25/7 అయితే ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఇక్కడ ఇచ్చారనమాట. ఇక సిటీసీ వచ్చేసి 1,56,000 నుంచి 1,92,000 per annum వరకు అయితే ఇస్తున్నారు. దాంతోపాటుగా అదర్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సో ద అసోసియేట్ రెస్పాన్సిబుల్ ఫర్ డైలీ డేటా ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు దర్ యూనిట్. అంటే ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అయ్యే డైలీ డేటా ప్రాసెసింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటన్నిటిని కూడా మీరు సో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే డేటా ప్రాసెసింగ్ యాక్టివిటీస్లోనే అలాగే ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ మెట్రిక్స్ను మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఇక స్కిల్స్ రిక్వైర్మెంట్స్ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ మీరు సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఇనీషియల్గా, తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది, తర్వాత మీకు టెక్నికల్ రౌండ్, లాస్ట్లో మేనేజరియల్ రౌండ్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు గమనించండి. ఇక ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు 2 phases జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ డేట్ అనేది 17th June అయితే ఉంటుంది. తర్వాత ఆన్లైన్ టెస్ట్ టైం అనేది మీకు మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత phase 2 వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 22nd June అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో సేమ్ టైమింగ్స్లో అయితే మీకు ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో టాస్క్ నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 11th June లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ ద్వారా మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము.
ఈ నోటిఫికేషన్ ఆస్టరియా ఏరోస్పేస్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో బెంగళూరు లొకేషన్ అయితే మీకు జాబ్ ఉంటుందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అంటే సో బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఫినిష్ చేశారో, సో మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేసిన, మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన, అట్లాగే అదర్ అప్లికబుల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో చేసినా సరే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు గమనించండి, మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా బెంగళూరు అయితే ఉంటుంది. ఇక తర్వాత డిజైర్డ్ స్కిల్స్ వచ్చేసి వాళ్ళు ఈ విధంగా అయితే అడగడం జరిగిందనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఫ్రోనస్ ఇంటర్నేషనల్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ట్రైనీ టెక్ సపోర్ట్ సోలార్ ఎనర్జీ ఈ రోల్ అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఇచ్చారు. సో మీకు పూణే లొకేషన్లో అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మనకి ఎవరైతే బీటెక్ ఫినిష్ చేశారో సో డైనమిక్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ విత్ లెస్ దెన్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ అని అడిగారనమాట. అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పూణే లొకేషన్లోని ఈ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో బీఈ అంటే దీనికి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా దాన్ని స్టడీ చేసి సో మీకు కనుక ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మంచి కంపెనీ. ఈ నోటిఫికేషన్ మనకి ఏషియన్ పెయింట్స్ నుంచి రావడం జరిగింది. సో కోయంబత్తూర్ లొకేషన్లో సేల్స్ ఇంజనీర్ 2 రోల్ అయితే వాళ్ళు తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోని జాబ్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే సో ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు అయితే క్లియర్గా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. సో మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఫినిష్ చేశారో సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు అందరూ అప్లై చేసుకోండి. సో ఎనీ బ్రాంచ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి సోమిక్ జెడఫ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ని అయితే తీసుకుంటున్నారు. సో మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేశారో 2020 పాస్అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా గుర్గాన్ అంటే ఏదైతే మన ఢిల్లీ దగ్గరలో ఉందో గుర్గాన్ అక్కడైతే ఉంటుందన్నమాట. ఇక ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు 2,75,000 per annum వరకు అయితే వాళ్ళు శాలరీ ఆఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో దీనికి మెకానికల్ ఇంజనీర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో నేనైతే 2021 పాస్అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు 2020 బ్యాచెస్ని అయితే ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అఫీషియల్ లింక్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా వీళ్ళు ఒకసారి మీరు రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. సో ఫస్ట్ 1 year కూడా వీళ్ళు అంటే వీళ్ళు వచ్చేసి 2,80,000 అయితే per annum అయితే ఇస్తున్నారనమాట. లేకపోతే మీకు 23,000 per month కూడా వాళ్ళైతే ఆఫర్ చేస్తామని చెప్తున్నారనమాట. సో కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీకు వీళ్ళు 3,60,000 ఇస్తారు, లేదంటే 30,000 per month శాలరీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా పిఎఫ్ కంట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో బీఈ ఫినిష్ చేసి మెకానికల్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి హిటాచీ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో మీకు చెన్నై, వడోదర అట్లాగే బెంగళూరు లొకేషన్లో అయితే మీకు జాబ్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఫీమేల్ ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్లో ఫినిష్ చేశారో అట్లాగే మనకి మెకానికల్లో ఫినిష్ చేసిన 2021 ఫ్రెషర్స్ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఏబీబీ పవర్ ప్రొడక్ట్ సిస్టమ్స్ అని చెప్పి హిటాచీ కంపెనీ అనమాట. సో వీళ్ళైతే మనకి సో ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే సో ఫీమేల్ క్యాండిడేట్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో గ్రాడ్యుయేటింగ్ 2021 అంటే ఫైనల్ ఇయర్ పాస్అవుట్స్ అనమాట. అంటే ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎస్పెషల్లీ నేను అడిగారు డిప్లొమా మెకానికల్ సంబంధించిన నోటిఫికేషన్ చెప్పమని, అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా చెప్పాను. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా నేను మాథ్యూ ఎవరైతే మన టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్ ఉన్నారో అంటే హిటాచీ ఏబీబీ పవర్ గ్రిడ్స్ అనమాట. సో ఆయన డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వితౌట్ ఎనీ అదర్ థింకింగ్ అయితే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. సో కంపెనీ గురించి కూడా క్లియర్గా ఇచ్చారు, అట్లాగే కంపెనీ అడ్రస్ కూడా మనకైతే సో బెంగళూరులో అయితే ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకోండి, మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఫ్రెషర్స్ అట్లాగే ఫీమేల్ క్యాండిడేట్స్ డిప్లొమా మెకానికల్లో ఫినిష్ చేసి ఉన్నారో. ఈ నోటిఫికేషన్ మనకి గోద్రేజ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే రాయ్పూర్ లొకేషన్లో సో సేల్స్ డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు.
సో మీకు కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే సేల్స్ టార్గెట్స్, అట్లాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్, షోరూమ్ అడ్మినిస్ట్రేషన్లో అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో గోద్రేజ్లో వర్క్ చేయడానికి, సో అలాగే రాయ్పూర్ లొకేషన్లో వర్క్ చేయడానికి అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇక గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట, అంటే ఏ డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎవరైతే ఎంబీఏ ఫినిష్ చేస్తున్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years అడిగారు కాబట్టి సో ఎసెన్షియల్ స్కిల్స్ వచ్చేసి ప్రాసెస్ ఓరియంటేషన్, అలాగే రిజల్ట్ ఓరియంటేషన్లో ఎలాగైతే ఉండాలని చెప్పారనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ లింక్ అయితే యాక్టివ్గానే ఉంది, ఇమీడియట్గా అప్లై చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న నోటిఫికేషన్స్ అయితే. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వేరియస్ నోటిఫికేషన్స్ అయితే మనం రిలీజ్ చేస్తూ ఉంటాము ప్రతిరోజు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.